నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా పనికిరాదు అని వరల్డ్ బ్యాంకు రిపోర్ట్ ఇచ్చిందని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారాయణ గారు ప్రకటించారు. అలాగే గతంలో కూడా శివరామకృష్ణ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి ఆంధ్రప్రదేశ్కు ఏ ప్రాంతమైతే రాజధానిగా పనికొస్తుందో సర్వే చేశారు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ అమరావతిని కూడా అమరావతి అనే ప్రాంతము అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా పనికిరాదని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందట. మళ్ళీ ఇంకోటి ఏదో బోస్టన్ కమిటీ ఏదో ఆ కమిటీ కూడా అమరావతి సురక్షితం కాదు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అని ఆ కమిటీ కూడా నిర్ణయించింది. మరి ఏ కమిటీ ఇక్కడ నిర్ణయించింది? అమరావతిలో రాజధాని కట్టాలని తీర్మానించిన కమిటీ ఎవరు, సూచించిన కమిటీ ఎవరు అంటే నారాయణ కమిటీ. ఆ నారాయణ గారే, ఆ మంత్రి నారాయణ గారు ఇప్పుడు ప్రకటించారు వరల్డ్ బ్యాంకు అమరావతి పనికిరాదని ఆయనే ప్రకటించారు. మరి ఎవరి కోసం ఇది? మరి శివరామకృష్ణ కమిటీ అమరావతి పనికిరాదని చెప్పినప్పుడు మరి ఏ ప్రాంతం అయితే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా పనికొస్తుందో సూచించుంటుంది, చెప్పు ఉంటుంది. దానిని పక్కన పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పలేదు ఎక్కడ మనకు. మరి అమరావతి ఎవరి కోసము? ఎవరో కొంతమంది లాభం కోసము, ఎవరో కొంతమంది శ్రేయస్సు కోసము, కొంతమంది సులాభం కోసం అయి ఉండవచ్చు. అంత పట్టుపట్టి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి అక్కడే ఎవరు వద్దన్నా సరే అక్కడే కట్టడానికి తీర్మానించుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. అయితే మరి దీనివల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? కాలం నిర్ణయిస్తుంది. అయితే మంచి జరిగితే పర్వాలేదు, మంచి జరగకపోతే అత్యంత ప్రమాదకరం. ఇంకా నారాయణ గారు ఏమంటున్నారు? మరి వరల్డ్ బ్యాంక్ పనికిరాదని చెప్పినప్పుడు దాన్ని సురక్షితమైన ప్రాంతంగా ఎలా మారుస్తారంట? కొండవీటి వాగు ఏదో ఇంకొకటి ఏదో పాలవాగు అనుకుంటా. ఈ పాలవాగును వరదలు ముంచెత్తేస్తే ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీటి ద్వారా అమరావతికి వరదలు వస్తే ఆ వరదల నుంచి కాపాడడానికి నెదర్లాండ్ టెక్నాలజీ ఉపయోగిస్తారట. అంటే రెండు వాగులని డైవర్ట్ చేస్తారు, చేసి కృష్ణానదిలోనూ మరి ఇంకొక ప్రాంతంలోనూ కలిసేటట్టు నీరు వెళ్ళేటట్టు చేస్తారు టెక్నాలజీని ఉపయోగించి. ఆయన సొంత డబ్బులు అయితే పర్వాలేదు, కొన్ని 10 కోట్ల 100 కోట్ల కాదు కదా, కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది నెదర్లాండ్ టెక్నాలజీ ఉపయోగిస్తే. అవి ప్రజల డబ్బు కదా, మరి అట్లా చేస్తున్నారు, తప్పేం లేదు. సరే, మన వరదలు ఏం సూచించినాయి? కనీసం అమరావతి మీద ఏదైనా కొంత నాలెడ్జ్ ఉన్నవారు, ఏ వ్యక్తికైనా కొద్దిపాటి నాలెడ్జ్ ఉంటే చాలు. నీరు అక్కడ అమరావతికి ఏ విధంగా నీరు వచ్చింది? ఇప్పుడు మన వరదల్లో ఒక్క నీటి చుక్క కూడా తాకలేదని చెప్తారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు చెప్తారు వరదలు రాలేదని. కానీ వాస్తవం ప్రజలందరికీ తెలుసు. మరి వరదలు అక్కడ వచ్చినప్పుడు నీళ్ళు ఎలా వెళ్ళాలి? ఈ నెదర్లాండ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్ ఎలాగుందో వాటర్ వచ్చిన తర్వాత తెలిసింది, అందరి కంటికి కనిపించింది. అక్కడ గ్రౌండ్ లెవెల్ ఎలాగుంది, ఎంత లోతులో ఉంది, ఎంత పల్లంలో ఉందో తెలిసింది. మరి దాన్ని గ్రౌండ్ లెవెల్ పెంచుతారా, హైట్ లేపుతారా? ఎన్ని మీటర్లు లేపాలో, ఎన్ని మీటర్లు లేపాల్సి వస్తుంది. మరి ఎంత నెదర్లాండ్ టెక్నాలజీ ఉపయోగించినా కృష్ణానదే దానికి మించి వరద వస్తే ఇది లో లెవెల్లో ఉన్నప్పుడు ఎంత టెక్నాలజీ ఉపయోగించినా ఆ నీళ్లు కృష్ణానదిలోకి ఎలా వెళ్తాయి? ఎదురు తన్నుకు వచ్చేస్తుంది కదా మళ్ళీ. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? మంచిదే, మీరు కట్టండి అమరావతిని రాజధాని, ఇంకా ఎవరు వద్దన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కడతారు. ఆయన విజనరీకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈరోజు. ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించి కుప్పంలో వ్యవసాయం చేశారు ఆయన. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం. మరి ఫలితం ఏమైనప్పుడు కనిపిస్తుందా మనకి? కనీసం దాని గురించి ఎవరికైనా తెలుసా, ఎవరికైనా గుర్తుందా? ఎవరికీ లేదు. ఆ రోజున మాత్రం ఆర్భాటంగా ప్రకటిస్తారు స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా రాయలసీమలో కరువు లేకుండా చేయడానికి ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు గొప్ప విజన్తో. ఏంటో తెలుసా? అవి వాటర్ గన్స్తో తీసుకొచ్చి వాటర్ను స్ప్రే చేస్తే పంట పొలాలు ఎండిపోకుండా కరువు కాటకాల నుంచి రక్షించడం కోసం ఉపయోగించినటువంటి టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్ గన్స్. మరి అవి ఎక్కడున్నాయి? వాటి ఫలితాలు ఏంటి? ప్రశ్నిస్తే ప్రశ్నించండి, వెళ్ళి ప్రయత్నం చూసి రండి అవి ఎక్కడున్నాయో. అలాగే ఇప్పుడు మరి అది 100 కోట్లు 10 కోట్లు 100 కోట్లు కాబట్టి పర్వాలేదండి. అమరావతి అనే రాజధాని
కొన్ని లక్షల కోట్లు పెట్టి మనం అమరావతి రాజధాని నిర్మించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అదంతా ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు అప్పులు చేసి తేవాలి. అప్పులు చేసి అమరావతి రాజధాని కట్టిన తర్వాత మంచి జరిగితే నిజంగా అందరూ హర్షిస్తారు. రాష్ట్రానికి మంచి మేలు జరిగితే మంచిదే. ఒకవేళ మేలు కాకుండా ఇంకొకటి ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? అమరావతిలో ఉండలేక, అమరావతిని రాజధానిగా కొనసాగించలేక, ఆ అమరావతి నిర్మించడానికి చేసినటువంటి అప్పులను తీర్చలేక, వాటిపైన వడ్డీని కట్టలేక, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు ఆంధ్ర ప్రజలు కష్టపడి సంపాదించిన ధనంతో కట్టిన ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అమరావతి అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఈ పక్క రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో రాకెట్లాగా దూసుకుపోతూ ఉంటే ఆ అప్పులు కూపులోంచి, అమరావతిలోంచి బయటికి రాలేక ఆంధ్ర ప్రజలు ఏమైపోతారు? ఎంత నష్టపోతారు? మరి దానికి అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ నష్టాన్ని నుంచి ఎవరైనా బయటకు తీసుకురాగలరా? ఆంధ్రప్రదేశ్ని రక్షించగలరా? అది ఎవరికైనా సాధ్యమవుతుందా? కేంద్రం కూడా దీంట్లో భాగస్వామి కావాలి. ఒక అమరావతి అనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఏదైనా పెద్ద ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ కమిటీని పంపించి ఆ ప్రాజెక్టు వల్ల సురక్షితమా కాదా, లాభమా నష్టమా అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు పర్మిషన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఇబ్బందులు పడితే దాని ఫలితము అంతిమంగా కేంద్రం మీదే ఉంటుంది. అన్ని రాష్ట్రాల సమాహారమే కేంద్రం. మరి ఒక రాష్ట్రం చేసినటువంటి తప్పుకి ఒక రాష్ట్రం ఇబ్బందులు పాలైతే దాని ఎఫెక్ట్ కేంద్రం మీద ఉంటుంది కదా. మరి అలాంటి ఇబ్బందులు, కష్టాలు రాష్ట్రాలకు రాకూడదు కదా. కేంద్రం బలంగా ఉండాలంటే, పటిష్టంగా ఉండాలంటే అన్ని రాష్ట్రాలు పటిష్టంగా ఉండాలి. కాబట్టి ఏదైనా కొన్ని వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు పెట్టేటప్పుడు వాటి గురించి ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే పెద్ద ప్రాజెక్టులు వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టేటప్పుడు, నిర్మించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేయాలి. దానివల్ల ఏమైనా లాభం జరుగుతుందా, మేలు జరుగుతుందా, రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా, అంతిమంగా కేంద్రం మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, అన్ని విషయాలను పరిశీలన చేసిన తర్వాతే పర్మిషన్ ఇస్తే ఇండియా సురక్షితంగా ఉంటుంది, అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. అంటే స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి అలా చేస్తేనే మనకి మంచిది. ఆ తర్వాత ఇప్పటికైనా అమరావతిని మీద పూర్తిగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసిన తర్వాత అది సురక్షితమని, కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలో వాటికి సూచనలు తీసుకున్న తర్వాత, ఆ పరిష్కారం కనుక్కున్న తర్వాత అప్పుడు అమరావతిని నిర్మిస్తే బాగుంటుంది. ఇది మన వేదన కాదు. ఇది మనం ఒక పార్టీకి మీద ఉన్నటువంటి వ్యతిరేకము, ఇంకొక పార్టీ మీద ఉన్న ప్రేమతో మనం చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న మన బాధ, వేదన, ఆ వేదనలోంచి వచ్చినటువంటి మన గొంతుగా ఇది, మన విశ్లేషణ ఇది. అంతిమంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.